హైడ్రా అనేది ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. మొన్నటి వరకు హైదరాబాద్కే పరిమితం ఉండే, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లల్లో, టౌన్లల్లో, నియోజకవర్గ సెంటర్లలో, చివరికి విలేజెస్లో కూడా భూ ఆక్రమణదారులు, కబ్జాదారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న వాళ్ళకైతే నోటీసులు అయితే పోతున్నాయి. అవసరమైనతోటి బుల్డోజర్లు కూడా దింపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ క్రెడిట్ అంతా ఫైనల్ హైడ్రా అన్నటువంటిదే జరుగుతుంది. వాళ్ళ క్రెడిట్ వస్తే బాగానే ఉంటుంది, కానీ దీని మీద కోర్టుకు పోతున్నారు చాలామంది. కోర్టు ఏం చేస్తుందంటే హైడ్రాకి అయితే తలంటు వేస్తోంది. హైడ్రాను ఏంది గిట్ల చేస్తున్నారంటుంది. ఇక చాలామంది ఏం జరిగినా సరే, ఈవెన్ మూసి ప్రక్షాళన జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా హైడ్రానే చేస్తుందని బ్లేమ్ చేస్తున్నారు. ఇక చివరికి జిల్లా పరిధుల్లో కూడా ఏమైనా జరిగితే, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏమైనా జరిగితే హైడ్రా మీదనే నిందలేస్తున్నారు. ఇట్లాంటి దాని సందర్భంలో హైడ్రా కమిషనర్ అయితే రంగనాథ్ అయితే రెస్పాండ్ అయినరు. మా హైడ్రా పరిధి అనేటువంటిది జిహెచ్ఎంసీ పరిధే, బయట జరుగుతున్న దానికి మాకు సంబంధం లేదు, మూసి ప్రక్షాళన కోసం జరుగుతున్న దాంట్లో మాకు సంబంధం లేదు, హైడ్రా పరిధిలోకి కాదు. మేము హైడ్రా ఇప్పటి వరకు కూలగొట్టింది కూడా అనుమతులు లేనివి, ఎక్కడ కూడా పేద మధ్యతరగతుల ఇంట్లో కూల్చలేదు. ఇంకా మాకు ఓన్లీ కూల్చుడు ఒక్కటే పని కాదు, ఇక ట్రాఫిక్ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది, విపత్తుల నుంచి ప్రజలను రక్షించడం మా బాధ్యత ఉంది, చెరువుల్లోని పూడిక తొలగింపు వంటి అనేక కార్యక్రమాలను కూడా హైడ్రా చేపడుతుంది. కేవలం మా మీద బ్లేమ్ చేయడం కోసం ఉట్టే మట్టి పోస్తున్నారు. అవన్నీ జరుగుతున్నటువంటి వాటికి హైడ్రాకు మాకు సంబంధం లేదు అన్నటువంటి మాట అయితే ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఇక హైడ్రా మీద జరుగుతున్నటువంటి దాడులు, దూషణలు ఇవన్నీ కూడా మాకు ఇది ఏదైతే మాకైతే సంబంధం లేదు, మా పరిధి ఇంతేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. చూద్దాం మరి ఇప్పటికైనా దానికి కట్టడి జరుగుతుందా, లేదంటే ఎక్కడెక్కడో జరుగుతున్న దానికి కూడా హైడ్రా అనే బాధ్యుల్ని చేస్తారు.